కేసీఆర్ ఎప్పుడైతే మన తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారో అప్పటి నుంచి ఏ మహానుభావుడు చేయలేదు కేసీఆర్ అంత మంచి పని. టైం అంతవరకు ఎవరు కావాలి సార్, గెలిచిన ఎమ్మడే అమలు చేస్తాం చేయాలి కదా. హామీలు ఇచ్చింది కాదు, హామీలు ఇచ్చిన ఎమ్మడే చేసి చూపించాలి జనాలు. ఓటమి అప్పుడే తెస్తారు సార్, మన వాళ్ళు ఎవరో మరే వాళ్ళు ఎవరో. ఇంకా ఈ ఒకేషన్లో ఓడిపోయినా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా వాళ్ళు ఎవరో తెలిసిపోయింది. అదే ఇన్ని రోజులు మనతోనే ఉండి మన తిని మన చుట్టూ ఉండి ఇంత మంచిగా ఉండి ఇలాంటి మూమెంట్లోనే బయటపడుతుంది. వెల్కమ్ టు వస్తున్నా. సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వనపర్తి నియోజకవర్గ పరిధితో ఉన్నామండి. సో ఈ యొక్క వనపర్తి నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి వనపర్తి మున్సిపాలిటీ 6వ వార్డులో అయితే ఉన్నాము. సో ఈ యొక్క 6వ వార్డు నుంచి మన జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో సో తన యొక్క అదృష్టాన్ని పరీక్షించినందుకు పోటీ చేసినటువంటి సో పత్లావత్ కవిత గారి నివాసంతో ఉన్నాము. సో నమస్కారం అండి. మీరు చెప్పండి మేడం, ఏంటి అంటే ఈ వయసులో మీకు రాజకీయాలు కావాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది? సరే, ఇప్పటి నుంచి కాదు, నేను ఉద్యమాల నుంచి పనిచేస్తున్నా. ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమాల నుంచి పనిచేస్తున్నా. మన కేసీఆర్ అన్న మన తెలంగాణ అన్న బాగా ఇష్టం. ఇంతవరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కేసీఆర్ అంతా అన్ని పథకాలు ఏ నాయకుడు చేయలేమని అందరికి తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. కాబట్టి కేసీఆర్ అన్న అంత అభిమానం, అందుకని ఇప్పటికైనా సరే మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారు కదా, అసలు ప్రధానంగా నచ్చిన అంశాలు ఏంటి బీఆర్ఎస్? అంటే సార్, ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం పని చేయలేరు. కేసీఆర్ వచ్చినాక వలసలకు పోతుండ్రు జనాలు. ఈవెన్ ఎక్కువ మేము ఎస్టీ లంబాడి మా వాళ్ళు ఎక్కువ వలసకు పోతారు. పూనా, బాంబే, వేరే రాష్ట్రాలకు పోతారు. పూనా, బాంబే కానీ మహారాష్ట్ర, బీహార్, ఒడిశా అట్లా పనికి పోతుండ్రు. కేసీఆర్ వచ్చినాక ఆ పథకాలు అన్ని అమల్లోకి వచ్చినాక ఎవ్వరు పోతలేరు, ఎవరి ఇంట్లో వాళ్ళు బతుకుతున్నారు. ఇంకా పథకాలు అయితే బాగున్నాయి సార్. కళ్యాణ లక్ష్మి కానీ మా పార్టీ మన కేసీఆర్ ఎప్పుడైతే మన తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాడో అప్పటి నుంచి ఏ మహానుభావుడు చేయలేదు కేసీఆర్ అంత మంచి పని. సో అంటే మీరు చెప్పండి, అంటే ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంటే చాలా ఇదిగా ఉంటుంది, ఎంత పేద జిల్లా అందరికీ తెలుసు. సో ఒకప్పుడుతో పోలిస్తే ఈరోజు చాలా ముందుకు. అంటే ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంటే చాలా పేద జిల్లా, వెనకబడిన జిల్లా. పాలమూరు అంటేనే వలసల జిల్లా. ఈ రోజు ఇక్కడ ఒక ఎకరం పొలం కావాలంటే వాడు 3-4 కోట్ల రూపాయలు పెట్టుకుని వస్తేనే దొరికే పరిస్థితి కూడా లేదు. అవును సార్, అంత డిమాండ్ అది కేసీఆర్ వల్లనే అయింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళా సార్ ఈ జనాలు ఏం చేశారంటే ఆశపడి ఒక్కసారి మళ్ళీ ఛాయిస్ ఇచ్చారు. మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయి వెళ్ళిపోయింది. మన డెవలప్మెంట్ అనేది ఏం లేదు అనమాట. మీరు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంకా 2.5 years అవుతుంది, ఇంకా టైం ఉంది కదా. టైం అంతవరకు ఎవరు కావాలి సార్, గెలిచిన ఎమ్మడే అమలు చేస్తామన్నారు కదా, చేయాలి కదా. హామీలు ఇచ్చింది కాదు, హామీలు ఇచ్చిన ఎమ్మడే చేసి చూపించాలి జనాలకు. సో కవిత గారు, మన జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే సార్, జనాలకు సేవలు చేయాలి, మంచిగా చేయాలి. ఇంకా పార్టీ అన్న అభిమానము. అవును సార్, గెలవాలి కానీ ఎట్లనో మిస్ అయింది. సింగిల్ సార్ బాగా పోరాడింది. ఇప్పుడు ఓటమి ఉంటేనే రేపటి రోజు మీకు అది మన వాళ్ళు ఓటమి అప్పుడే తెలుసు సార్, మన వాళ్ళు ఎవరో మరే వాళ్ళు ఎవరో. ఇంకా ఈ ఒకేషన్లో ఓడిపోయినా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా వాళ్ళు ఎవరో తెలిసిపోయింది. అదే ఇన్ని రోజులు మనతోనే ఉండి మన తిని మన చుట్టూ ఉండి ఇంత మంచిగా ఉండి ఇలాంటి మూమెంట్లోనే బయటపడుతుంది అసలైన. అంటే మేడం, ఇక్కడ సరే బంధువులు ఎవరేం చేసినా కూడా ఈరోజు నిజమైన మీ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు నిజంగా పనిచేసారు కదా. చాలా బాగా పనిచేసారు. ఇక్కడ అంతా నేను సింగిల్ ఉమెన్, ఇక్కడ ఉన్న ఏరియా పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు, ఒక్కరి పేర్లు చెప్పేది కాదు, అందరూ చాలా సపోర్ట్ నాకు. అందరూ వాళ్ళ పనులు వదిలేసి నా కోసం. మేడం, ఒక లేడీస్ ఈరోజు రాజకీయాలు రావాలంటే చాలా ఇదిగా ఫీల్ అవుతుంటారు. అవును, అది కూడా అంటే మీరు ఇంకా ధైర్యంతోనే ముందుకు వచ్చారు. సో నిలబడ్డారు. అంటే రాజకీయాలు అంటే విమర్శలు కామన్ ఉంటాయి, అవన్నీ తట్టుకోవాలని ఆలోచన మీకు ఏ విధంగా వచ్చినారు? ఫస్ట్ దేవుడి నుంచి ఆ ధైర్యం ఇచ్చి ఉన్నాను ఫస్ట్ నుంచి. అంటే సరే, కామన్ మీరు చెప్పింది ఇప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే డెవలప్మెంట్ చేయలేదు కదా. చేయలేదు, మీరే చూస్తున్నారు కదా. ఏం చేసింది? అదే ఏం చేసింది సార్ చెప్పండి, ఏం చేసింది? బస్ ఫ్రీ ఉంటుంది. ఎవరిని కావాలి బస్ ఫ్రీ? ఆడ ఫ్రీ బస్ చేశారు, మీకు పెంచారు ఛార్జీలు. లేదు సార్, అది నేను నాన్న అడిగితే చెత్త పథకం. అది నిజం చెప్పు, చిన్న పిల్లని పోయి అడుగు. లేదు సార్, ఎవరు తీసుకుంటున్నారో జనాలు అయితే. కరెంటు ఉడక ఇక్కడ కరెంటు ఉడక బాగా ఇబ్బంది ఉంది.
ఇప్పుడు వీళ్ళు ఏం చేసి అయినా ఈ జనాలు ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. చూస్తున్నారా వద్దు మాకు కేసీఆరే కావాలి అంటారు. ఈ ఎలక్షన్ అప్పుడన్నా బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరు. నేను అదే కోరుకుంటున్నా. పబ్లిక్ కూడా చెప్తూనే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది. అప్పుడన్నా బుద్ధి చెప్తే అవతలన్నా కొంచెం గట్టిగా దెబ్బ తగిలితే కొంచెం దారికి వస్తాడు రేవంత్ రెడ్డి కూడా. ఆయన ఏదో అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి గారు మీ జిల్లా వాసి, మా జిల్లా వాసి గురించి చెప్పాలి. వనపర్తి నుంచి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఒక సాధారణ జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం వరకు ఎదిగారు అంటే తెలంగాణ రాష్ట్రం. అవును. సో నిజం చెప్పండి, కొద్దిసేపు రాజకీయాల గురించి పక్కన యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వనపర్తిలోనే చదువుకున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఈ జిల్లాకి ఎంత నిధులు ఇవ్వాలి, పనులు చేయించాలి. గత ప్రభుత్వం చేసిన కాలేజీలు తీసేస్తున్నాడు ఇప్పుడు. అవును, కాలేజీలు తీసేస్తున్నారు. అసలు పోయి మీరు చూడండి సార్, ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజ్ స్కూళ్ళు ఉన్నాయి కదా, కాలేజీలు ఎవరు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేరు. కాలేజ్ తీసేస్తారంట. ఎట్లా తీసేస్తారు? అదే కదా, వాళ్ళకి ఏందో అసలు. ఇప్పుడు రాజకీయం అంటే సరే, ఆయన ఏదో చెప్పిండు, ఏదో 420 ఉచిత హామీలు చెప్పిండు, ఏదో జనాలు ఇంకా ఎక్కువ ఇస్తారేమో గెలిపిస్తారని ఆశపడి ఓట్లు వేసి గెలిపించిండ్రు. అంతేగాని ఆయన ఇప్పుడు అయితే గెలుస్తాడని కూడా ఆయన అనుకుంటున్నాడేమో, కానీ ఇదైతే కాని పని. ప్రజలు ఏదో ఒకసారి వేసినాం కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి చూద్దామని ఓట్లు వేస్తున్నారు. నెక్స్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ వస్తుంది. సో రాను రోజుల్లో మీరు మరి మీ యొక్క రాజకీయ ప్రణాళిక ఏంటి సార్? నాకు చాలా అవకాశాలు వచ్చినాయి పార్టీ పరంగా. వేరే పార్టీలు కూడా అడిగారు మా పార్టీకి రండి, మంచి పోస్ట్ ఇస్తాము, పదవులు ఇస్తామన్నారు. నేను వెళ్ళలే. ఎందుకంటే మనం బీఆర్ఎస్ అంటేనే మనం బ్లడ్ నుంచి వచ్చింది. ఎవరినో ఢిల్లీ గల్లీ పార్టీని గెలిపించడం ఎందుకు? మన రాష్ట్ర పార్టీ ఇది, మన ఇంటిలాక. అలాంటిది ఇప్పుడు ఆయనకు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయనకి ఏం తెలుసు మన గోసులు? తెలియదు కదా. మొత్తం అర్థమే, మన రైతు బిడ్డ కేసీఆర్ కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. చిన్నగా ఒక లాస్ట్ క్వశ్చన్ అండి, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ఏ, కానీ ఈ మధ్యలో బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఎక్కువ టీఆర్ఎస్ఏ వస్తుంది వర్డ్ నాకైతే. టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే సార్. బీఆర్ఎస్ మార్చినాక కొంచెం లాంగ్ డిస్టెంట్ అయ్యి అవన్నీ కొన్ని ఇట్లా అయిపోయినాయి, కానీ టీఆర్ఎస్ బట్టి నాకు తెలిసి టీఆర్ఎస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి కవిత గారితో స్పెషల్ టాక్ షో. ఐ హోప్ ఈ యొక్క ఇంటర్వ్యూ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.